ఎర్రన్నాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలా మంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టారు. ఆయనకి బాంబు పేలి తావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు కింగుపొంద దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నంతోనే ఆయన నేరుగా తెచ్చి ఇంట్లో వేశారు. సరే, ఆయన మరణించడానికి నీ హస్తం ఉందని చెప్పి చాలా పెద్ద ఎత్తున చెబుతున్నారు. ఆ పెద్ద ఎత్తున చెబుతున్నటువంటి వాటిల్ని అది కాదని చెప్పి ఖండించు. తర్వాత నువ్వు వైజాగ్ నుంచి వస్తున్నటువంటి మీకు ఖచ్చితమైనటువంటి లారీ యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ లో మీ అన్నయ్య గారు చనిపోయారు. దాన్ని మీరు ఖచ్చితంగా అంగీకరించాలి. మీ మీదే చాలా వరకు ఆ రోజు వచ్చాయి. దాన్ని మేమందరం ఆ రోజు పార్టీలో ఉన్నాం ఉండి నీ మీద ఎలాంటి ఇది లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. విధానం చేసిన పనులు చెప్పండి, దీన్ని మీరేమంటారు? అందుకే మేము చెప్తున్నాం, ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు మరొకసారి చేస్తే కాన్సిక్వెన్సెస్ విల్ బి సీరియస్. ఆ మహనీయుడి మీద నువ్వు వేస్తావా? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వేస్తావా? ఆలోచించండి. ఆలోచించి మీరు ఒక ఆలోపన చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి.